ప్రధాని జన్మదిన సందర్భంగా ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మనుబోలు మండలం బద్వేల్ గ్రామంలో గురువారం మండల అధ్యక్షులు రామిరెడ్డి, మైనారిటీ నాయకుడు అల్లాబాషా ఆధ్వర్యంలో గూడూరుకి చెందిన డాక్టర్ మస్తాన్చే ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోగులకు ఉచిత మందులు, పేస్ట్లు, బ్రష్లు అందించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ బోలా శ్రీనివాసులు, కిసాన్ వేణుగోపాల్ రెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, గోపిరెడ్డి, సూలం, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దేశవ్యాప్తంగా. అందులో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు బీజేపీ కార్యకర్తలు, బీజేపీ భావజాలం ఉన్న అందరు వ్యక్తులు కలిసి దేశవ్యాప్తంగా జరపడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మనుబోలు మండలం బద్దివేల గ్రామంలో ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బీజేపీ కార్యకర్త బీజేపీ ఆశయాలు, బీజేపీ సిద్ధాంతాలు, బీజేపీ సేవా కార్యక్రమాల గురించి ప్రతి ఓటర్కి చేర్చేటట్టు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయవలసిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున అక్టోబర్ 17 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ ప్రజా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బద్వేలు గ్రామంలో మనం ఈరోజు మెడికల్ క్యాంప్ ఒకటి నిర్వహించుకున్నాము. అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అన్ని గ్రామాల్లో, ప్రతి పంచాయతీలో కూడా, మనుబోలు పంచాయతీల్లో కూడా చేసేదానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నాము. అందులో ఈరోజు ముఖ్యంగా మనకు దీనదయాల్జీ మన ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి జనసంఘ్ వ్యవస్థాపకులు దీనదయాల్జీ పుట్టినరోజు కావటం మరింత విశేషం. ఈ విశేష కార్యక్రమాల్లో మన బద్వేలు గ్రామంలో మెడికల్ క్యాంప్ జరుపుకోవటం మరి సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మన మండల అధ్యక్షులు రామిరెడ్డి గారు, మరి అదేవిధంగా అల్లాబాషా గారు, కృష్ణారెడ్డి గారు, బోలా శ్రీనివాస గారు, మరి కొంతమంది బీజేపీ నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఒక బద్వేల్లోనే కాకుండా, ఒక మనుబోలులోనే కాకుండా టోటల్గా యావత్ భారతదేశము ప్రజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివిధ రకాలుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం కానీ, మెడికల్ క్యాంపులు కానీ, రక్తదాన శిబిరాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో యావత్ మంది ప్రజలు కూడా స్వాగతించి రక్తదాన శిబిరాల్లో మేము 75 మందితో రక్తదాన శిబిరం చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని గతంలో చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ 75 మంది 100 మంది దాటడం విశేషకరంగా ప్రజలందరూ సహకరించడమే దానికి అనుకూలం. ఈ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు స్వాగతిస్తున్నారు అనేదానికి ఇదొక నిదర్శనం. రాబోయే కాలానికి మనం బీజేపీని మరింత బలోపేతం చేసుకొని ఇంకా ముందుకు పోతామని చెప్పి ఆశించు ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీకి ధన్యవాదాలు చెప్తూ సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.